హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం టమాటా గోర్చిక్కుడుకాయ కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనం కుక్కర్ లో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అన్నంలోకి చాలా బాగుంటుంది, ఇంకా చపాతీలో తినడానికి కూడా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా టమాటా గోచిక్కుడుకాయ కర్రీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 3 లవంగాలు, 1 యాలుక్కాయ, చిన్న దాల్చిన చెక్క వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఇలా బాగా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1/2 కిలో టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్లు పోసుకొని మసాలాను 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. రెండు 3 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా ఇలా సైడ్స్కు వచ్చినప్పుడు అందులో 1/2 కిలో గోర్చిక్కుడుకాయలను 3-4 సార్లు బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఈ కర్రీలో నీళ్లు 1 గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత టమాటా గోర్చిక్కుడుకాయ కర్రీ మనకు ఈ విధంగా ఉడికిపోతుంది. గోర్చిక్కుడుకాయలు అయితే మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 1/2 కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కర్రీని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత టమాటా గోర్చిక్కుడుకాయ కర్రీ మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే టమాటా గోర్చిక్కుడుకాయ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.